జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం, చదవండి. 5:12. వారు అమ్మా నీ పరుపు ఎత్తుకు నడవమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగేరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదని అతడు చెప్పాను. చాలు. ఇక్కడ పక్షవాయుకులైనటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వలరా, బేతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి దరిదాపుగా ఎంతకాలం నుండి పడి ఉన్నాడు అని చెప్పేసి అంటే 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి వ్యక్తి. అయితే కోనేరులోకి దేవదూత వచ్చి నీరు కదిలించినప్పుడు ఎవరైతే మొదట దిగుతూ ఉన్నారో వారు స్వస్థత నొందుతున్నారు. కానీ తన జీవితాల్లో దిగలేని పరిస్థితిలో, దూకలేని పరిస్థితిలో, మరి ఆ నీటిలో దిగలేనటువంటి జీవితాల్లో తను ఉన్నప్పుడు నశించిపోతున్నటువంటి వ్యక్తిని రక్షించడానికి వచ్చినటువంటి యేసయ్య ఒక ప్రశ్న ఇచ్చారు. స్వస్థపడకూర్చున్నావా అని తను అడిగారు. స్వస్థపడకూర్చున్నావా అని తను అడిగినప్పుడు తాను ఈ విధమైనటువంటి మాటలు పలకటం ప్రారంభించాడు. అయ్యా, స్వస్థత పొందాలని కోరిక నాకుంది, కానీ ఎదుగో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నాకంటే ముందుగా మరి కొంతమంది దిగి వారు స్వస్థత పొందుతున్నారు అన్నాడు. దయచేసి గమనించండి. అయితే యేసు అన్నారు, నీ పరుపు ఎత్తుకొని లేచి నడు అన్నారు. ఇక్కడ గమనించండి, ఈ కోనేరు గురించినటువంటి వలన నేను ఎక్కువ మీకు గుర్తు చేయట్లా. అయితే ఇక్కడ నీ పరుపు ఎత్తుకొని లేచి నడమని చెప్పేసినప్పుడు తాను దిగ్గును లేచి నడవటం ప్రారంభించాడు. అది విశ్రాంతి రోజు. ఆ సందర్భాల్లో ఈ యొక్క వ్యక్తి మరి 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి ప్రధానులు చూశారు. ఇదిగో ఆ వ్యక్తి యొక్క జీవితం ఏంటో ఎరిగిన వారే. అయితే విశ్రాంతి దినం ఈ పని చేసింది ఎవరు అని చెప్పేసి ఆ పని చేసినటువంటి ఆయన్ని పట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన అంటారు కదా, ఇది విశ్రాంతి దినము కదా, విశ్రాంతి దినమును నీ పరుపు ఎత్తుకొని లేచి నడవమంటం తగదే, అయితే ఎవరో ఈ పని చేసింది అని అడిగినప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, ప్రియమైనటువంటి వలరా, ఇదిగో స్వస్థత నొందినటువంటి నాకే నేను ఎరగను, లేక నాకు తెలియదు అంటున్నాడు. ఇదిగో ఈ విధంగా ఎరగను, తెలియదు అంటున్నాడు. ఇక్కడ మాట గమనించండి. ఒక మాట మనం గమనించాల్సినటువంటి వారమై ఉండాలి. స్వస్థపడకూర్చున్నావా అనే మాట తన జీవితాల్లో వెళ్ళలేదా? అయితే స్వస్థపడకూర్చున్నావా అని యేసు పలికినప్పుడు యేసుకి తన నోట నుండే కదా, అయ్యా నాకంటే ముందుగా ఈ కోనేరులో మా దేవదూత దేవదూత దిగి నీళ్లు కదిలించినప్పుడు నాకంటే ముందుగా మరి కొంతమంది వ్యక్తులు దిగి బాగుపడుతున్నారు అని తన నోటితో యేసుకు చెప్పలేదా? దయచేసి గమనించండి. యేసుకు చెప్పిన వ్యక్తి, యేసు మాట విన్న వ్యక్తి. అయితే సమాజంలో ఉన్నటువంటి యూదులు ఆ విశ్రాంతి దినమును వాస్తవానికి అది నేరమని, నేరాన్ని పట్టుకోవాలని, నేరాన్ని ఎంచాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తన యొక్క జీవితాల్లో తాను పరగటం ప్రారంభించాడు కదా, స్వస్థత నొందినటువంటి తానుకే తెలియదు అన్నారు. ఈ విధమైనటువంటి సాక్ష్యం తన జీవితాల్లో చెప్తా ఉన్నాడు. అయితే నువ్వు స్వస్థత పొందినప్పుడు, నువ్వు మేలు పొందినప్పుడు, నీ స్థితిగతి ఎరిగిన మనుషులు, నీ బ్రతుకు తెలిసినటువంటి మనుషులు, నీ యొక్క జీవితాల్లో నీవు పడి ఉన్నటువంటి పరిస్థితులు చూసినటువంటి మనుషులు మరి నిన్ను బాగు చేసిన వారు ఎవరు అంటే నీ సాక్ష్యం ఎలా ఉంది, నీ స్థితి ఎలా ఉంది, నీ పలుకులు ఏ విధంగా ఉన్నాయి, నీ డాంబేకం, నీ ఆర్భాటం, నీ జీవితాల్లో ఉన్నటువంటి తొందరబాటు భ్రష్టత్వమైనటువంటి ఆత్మ నీలో కలిగి నీవు జీవిస్తున్నావో, లేక నిజమైనటువంటి ఆదరణకర్తటువంటి సత్యస్వరూపమైనటువంటి ఆత్మ నీలో ఉంటే సత్యము నీ జీవితాల్లో పలుకుతుందో ఒకసారి గమనించాల్సిన వారమై ఉన్నాం. నిజంగా ఆత్మలు కూడా ఎన్నోండి కూడా తెలియనటువంటి వాస్తవాలు ఈ దినాల్లో చాలామందికి కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి వలరా, సత్యస్వరూపమైనటువంటి ఆత్మ వేరు, భ్రమపరిచే ఆత్మ వేరు, గాఢ నిద్ర ఆత్మ వేరు, అపవిత్రమైనటువంటి ఆత్మ వేరు, అబద్ధపు ఆత్మ వేరు. కనుక ఇవన్నీ కూడా మరి ఆదరణకర్త అయినటువంటి సత్యస్వరూపమైనటువంటి ఆత్మనే నమ్ముతున్నారు.
కానీ సత్యస్వరూపినటువంటి ఆత్మ సత్యం పలుకుద్ది. నీ మాటలో సత్యం ఉందా? నీ సాక్ష్యంలో సత్యం ఉందా? నీ యొక్క జీవితంలో సత్యం ఉందా? నీ ఆలోచనలో సత్యం ఉందా? నీవు సత్యమే పలుకుతున్నావా, అసత్యం పలుకుతున్నావో ఒక్కసారి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం.